ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిన్న సాయంత్రం నుంచి వాహనదారులు వెతలు కొనసాగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత రాబోతుందన్న వదంతులతో వాహనదారులు ముందస్తుగా ట్యాంకులు ఫుల్ చేసుకోవటం, అవసరానికి మించిన పెట్రోల్ డీజిల్ను తీసుకువెళ్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. తాజా పరిస్థితి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అమెరికా యుద్ధం అయితే మాత్రం పరోక్షంగా ఉమ్మడి మెదక్ జిల్లా పైన పడిందని చెప్పుకోవాలి. నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ ఎత్తున అయితే మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం అయితే వాహనదారులు అయితే మాత్రం ఈ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మాత్రం నో స్టాక్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇప్పటికే ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ అయితే అందుబాటులో లేదని కూడా బోర్డులు పెట్టేసి పెట్రోల్ కోసం వస్తున్న వాహనదారులు అయితే మాత్రం వెనుదిరిగి పంపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా అక్కడ సిద్దిపేట, అలాగే మెదక్, అలాగే సంగారెడ్డి 3 జిల్లాల్లో కూడా ఈ ఇంధన కొరత ఏదైతే పెట్రోల్ డీజిల్ అలాగే సిఎన్జి గ్యాస్ సంబంధించినటువంటి ఈ ఒక్కసారిగా ఈ వాహనదారులంతా కూడా పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో అయితే మాత్రం భారీ ఎత్తున ఈ పెట్రోల్ బంకులకు పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. నిన్న సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఉదంతాలను అయితే మాత్రం ఈ వాహనదారులు కొంతమేరకు నమ్మారనే చెప్పాలి. దాని క్రమంలోనే భారీ ఎత్తున అంటే అవసరానికి మించి పెట్రోలు, డీజిల్ అలాగే ఈ గ్యాస్కి సంబంధించినటువంటి వాటిని అయితే మాత్రం తీసుకువెళ్తున్నారని చెప్పుకోవాలి. దాదాపు రోజుకి అంటే వారంలో 2-3 లీటర్లు వాడే పెట్రోల్ని కూడా ఈ పెట్రోల్ రానున్న రోజుల్లో దొరుకుతుందో లేదన్న అనుమానంతో అయితే మాత్రం ఫుల్ ట్యాంకులు చేసుకోవడం, ఈ డీజిల్ అయితే మాత్రం ఆటోలు అలాగే లారీల వంటి వాళ్ళు అయితే మాత్రం ఫుల్ ట్యాంక్ చేసుకున్న క్రమంలోనే మిగిలిన బాటిల్స్లో అలాగే పెద్ద పెద్ద టిన్స్లో కూడా నింపుకుని తీసుకెళ్ళి దాచుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నేను సంగారెడ్డి జిల్లా ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో అయితే మాత్రం వాహనదారులు ఇక్కడికే వచ్చి పెట్రోల్ పోయించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ జాతీయ రహదారి కావడంతో అటు ముంబై నుంచి అలాగే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇదే ప్రాంతంలో ఇదే బంకులో పెట్రోల్ పోయించుకుంటూ ఉంటారు. అలాగే డీజిల్ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు. అలాంటి ప్రదేశమైనటువంటి ఈ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు ఉండటంతో అయితే మాత్రం ఈ వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. అంటే భారీ వాహనాలు అయితే 20 టైర్ల వాహనం అలాగే 14 టైర్ల వాహనం ఇలాంటి లారీలు కూడా ఇక్కడికే వచ్చి ఈ పెట్రోల్ వినియోగం తీసుకుంటూ ఉంటుంటారు. అలాంటిది నో స్టాక్ బోర్డు ఉండటంతో అయితే మాత్రం ఈ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా తమ విధులను కూడా పక్కన పెట్టి పెట్రోల్ దొరుకుతుందో లేదో అని చెప్పి ఇంతకుముందు గత వారం రోజుల క్రితం గ్యాస్ కోసం ఏ విధంగా క్యూ లైన్లో నుంచున్నారో అదే మాదిరిగా పెట్రోల్ కోసం అయితే మాత్రం వేచి చూసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అటు పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం రాష్ట్రం నుంచి అయితే మాత్రం ఎలాంటి కొరత లేదు, అన్ని రిఫైనరీ కూడా ఎప్పటికప్పుడే జరుగుతూ ఉంది, కావాల్సినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులోనే ఉన్నాయని ప్రకటించిన ప్రకటనలు కూడా ఈ వాహనదారులు అయితే లెక్క చేయట్లేదని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ పెట్రోల్, డీజిల్ కోసం అయితే మాత్రం నిన్న సాయంత్రం నుంచి పడిగాపులు గడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. దొరికిన వాళ్ళకి దొరికినట్లుగా పెట్రోల్ పోయించుకుంటూ ఎక్కువ మొత్తంలో నిల్వలు చేసుకుంటున్నారు. పైగా ఈ వాహనదారులు ప్రధానంగా గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఇది వేసవి కాలం కావడంతోనే వేసవి సమయంలో ఎక్కువ వేడి ఉంటుంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ట్యాంక్ నిండా ఉండటం వలన కొంత ప్రమాదానికి గురయ్యే అవకాశం కనపడతా ఉంది. కానీ దాన్ని గుర్తెరగని వాహనదారులు అయితే మాత్రం ఈ పెట్రోల్ అలాగే డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం వలన ప్రమాదం పొంచి ఉందనేది గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ట్యాంకులు అలాగే చిన్న డబ్బాల్లో కొట్టించుకుని ఇంటికి తీసుకువెళ్తున్నారు. అంటే ఇంట్లో ఈ పెట్రోల్ అలాగే డీజిల్ వంటి ఈ మండే పదార్థాలను ఇంట్లో పెట్టుకోవడం వలన అయితే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. చిన్నపిల్లలు ఉంటే దానిని అయితే మాత్రం చిన్నపిల్లలు కొంత టచ్ చేయడం, అదే కింద పడిపోవడం ఇలాంటి ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవసరం లేని సందర్భాలలో వాటిని అయితే వినియోగించడం అలాగే
తీసుకువెళ్ళటం కొంత ఆందోళనకరమైన అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి అవసరానికి మేర మాత్రమే ఈ డీజిల్ అలాగే పెట్రోల్ అయితే తీసుకువెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని చెప్పి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు పౌర సరఫరాల శాఖ అయితే మాత్రం స్పష్టం చేస్తుంది. కానీ వాహనదారులు అయితే మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ ఏ మూలనున్న పెట్రోల్ బంకు అయితే మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా వినియోగదారులు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కావాల్సినంత సరఫరా చేస్తామంటున్న అధికారుల మాటలను అయితే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ ముమ్మషతో రామకృష్ణ, ITV న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి.